నమస్కారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి ఈ నెల 8వ తారీఖు నాడు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ పెట్టి, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు పెద్ద ఎత్తున సభ నిర్వహించిన తర్వాత వెంటనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి 2 మాజీ మంత్రులు మరియు మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశమై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయకపోతే జూన్ నెల నుంచి మేము పాదయాత్ర చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన చూసినట్లయితే నవ్విపోతే నాకేంటి అన్నట్లు ఈరోజు వారి యొక్క వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులకు తెలియజేసేది ఏంటంటే, అయ్యా, గత 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సాధించి పాలమూరుని మొత్తం సస్యశ్యామలం చేస్తామని చెప్పిన తర్వాత మొత్తం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మీ యొక్క కల్లబొల్లి మాటలకు నమ్మి దాదాపు 14 నియోజకవర్గాల లోపల 12 నియోజకవర్గాలకు మీ పార్టీ తరఫున ఓట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే 35,000 కోట్లతో ప్రారంభమైనది 80,000 కోట్లకు ఈరోజు బడ్జెట్ అంచనా వేయం పెరిగినటువంటి పరిస్థితి. ఏ మాత్రము కంప్లీట్ చేయకుండా, 1 ఎకరాకు కూడా సాగునీరు అందించకుండా, అన్ని అసంపూర్తిగా భూసేకరణ పూర్తి స్థాయిలో జరపకుండా మీ హాయంలోనే మళ్ళీ అదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఈరోజు అదే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకొని మేము పాదయాత్ర చేస్తామని ప్రకటించడము, మళ్ళొక్కసారి మీరు ఉమ్మడి పాలమూరు జిల్లా యొక్క వాసులను కూడా మరొకసారి మోసం చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేకొచ్చి 3 సంవత్సరాలు కావస్తున్న కేవలం పాత బిల్లులు మాత్రమే 7,000 కోట్లు తెచ్చింది, కానీ ఇప్పటిదాకా తట్టెడు మట్టి తీయలేని పరిస్థితి ఉన్నది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా ఆనాటి నీళ్ల శాఖ మంత్రి ఉన్నటువంటి ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో, హరీష్ రావు గారు మొత్తం కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి అన్యాయం చేసి కాంట్రాక్టర్లను కడుపు నింపాలనే ఉద్దేశంతో మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులను మొత్తం కూడా కడుపు కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తం ఈరోజు కృష్ణానది ఒకవైపు, తుంగభద్రా నది ఒకవైపు మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్నప్పటికీ కూడా, కృష్ణానది అత్యధికంగా మా పాలమూరు జిల్లాలో పారుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలాగలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మీరు ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన తరఫు నుంచి మీకు ఒక సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు ఏ నియోజకవర్గంకి వస్తారో ఆ నియోజకవర్గంకి రండి. నారాయణపేటకు వస్తారా, మక్తల్కి వస్తారా, మహబూబ్నగర్కి వస్తారా, ఇప్పటికీ కూడా ఎందుకు మా యొక్క జిల్లా నుంచి వలస ఆగడం లేదు, ఇప్పటికీ కూడా మా రైతులు ఎందుకు కోసపడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఈరోజు ఇన్ని రోజులు అధికారంలో ఉంటూ ఇన్ని రోజులు ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా కేవలం కాంట్రాక్టర్ల కడుపు నింపాలనే ఉద్దేశంతో కుట్రలు పడినారు తప్ప ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కూడా భూసేకరణ జరపలేని పరిస్థితి. మీ ప్రభుత్వ హాయంలోనే అన్యాయంగా పాలమూరుకి మరియు నల్లగొండకి పంచాయతీ పెట్టే ఉద్దేశంతో నాగార్జున సాగర్ నుంచి తీసుకెళ్లాల్సినటువంటి డిండి ప్రాజెక్టును ఇక్కడి నుంచే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచే కూడా ఈరోజు డిండి ప్రాజెక్టు లింక్ కలపడం వల్ల ఈరోజు మీ హాయంలోనే ఒకవైపు నల్గొండ జిల్లాకు, మరొక వైపు పాలమూరు జిల్లాకు పంచాయతీ పెట్టినటువంటి పరిస్థితి. మీ హాయంలోనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. మీ హాయంలోనే పైసలు ఎత్తిచ్చినా కూడా ఇప్పటిదాకా కాంట్రాక్టులు పైసలు ఎత్తుకున్నారు, కానీ ఇప్పటిదాకా పనులు పూర్తి కాకుండా 1 ఎకరానికి కూడా సాగునీరు అందించలేని దౌర్భాగ్యము మీ ప్రభుత్వ హాయంలోనే జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఈ సందర్భంగా ఒకటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా మరొకసారి అన్యాయం చేయడానికి, గతంలో నీళ్లు తెస్తామని చెప్పేసి అనేక మాటలు చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత 2015లో శంకుస్థాపన చేసిన తర్వాత కూడా 2023 తర్వాత మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు.
ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి మొత్తం దేశ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి వేల కోట్లు దానికి తగలబెట్టినా కూడా 1,00,000 ఎకరాలు కూడా నీరు అందించలేని పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టుది. అంటే ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా ప్రజలకు అన్యాయం చేసినారు. మరొక వైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని తెచ్చి దాన్ని పూర్తి చేసి మొత్తం కూడా ఉమ్మడి పాలమూరుని మరియు రంగారెడ్డిని ఆ తర్వాత నల్గొండ పట్టణానికి హైదరాబాద్ నగరానికి పారిశ్రామిక అవసరాలు మరియు తాగునీరు అవసరాలకు నీరు అందిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికి 12 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామని చెప్పేసి 35,000 కోట్ల రూపాయలు ఇది పైసలు కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించి 80% కూడా కంప్లీట్ కాని పరిస్థితి ఉన్నది. మీరే రిజర్వాయర్లు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఈరోజు మీరే నవ్విపోదురు కానీ నాకేంటని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉమ్మడి జిల్లా నాయకులు ముందుకొచ్చి లేదు జూన్ వరకు మీరు కనుక జూన్ తర్వాత మేము వెంటనే పాదయాత్ర చేస్తాం, మేము ఈ నీళ్లు తెచ్చేస్తామని చెప్తున్నారు. అధికారం ఇచ్చిన రోజు మీరు ఏం చేసినారు? మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 12 నియోజకవర్గాల తరఫున మేము మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే మీరు ఏం చేసినారంటే అధికారం లేకొచ్చిన తర్వాత ఆయా ఎమ్మెల్యేలు నేను ఈ రిజర్వాయర్ని తీసుకుంటా, కాంట్రాక్టు నేను ఈ రిజర్వాయర్ని తీసుకుంటా అని చెప్పేసి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రిజర్వాయర్ తీసుకున్నాడు. హరీష్ రావు గారు కాంట్రాక్టుతో కుమ్మక్కయి మొత్తం దాని ప్లాన్ మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏ నీళ్లు నిధులు నియామకాల పేరిట తెలంగాణ రాష్ట్రం ఉద్భవించిందో వాటిని సాధించే దిశగా ఈరోజు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను నెరవేర్చాలని, నీళ్ళని నిధులని నియామకాలను సాధించాలని, తెలంగాణ ఆత్మను పురుడు పోసుకొని తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎప్పుడైతే తెలంగాణ రక్షణ సేన స్పందించిందో, ఏ రోజైతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కవితమ్మ గారు పెద్ద ఎత్తున సభ పెట్టి అక్కడ ఉన్నటువంటి సభను ఏర్పాటు చేసిన లక్ష్మీదేవిపల్లి దగ్గర సభను ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఉలిక్కి పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలా. ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడో ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. మరొక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద రైతులు భూములు కోల్పోతే కొల్లాపూర్లో, వనపర్తిలో, నాగర్ కర్నూల్లో, కల్వకుర్తిలో వీళ్ళందరూ కూడా రైతులు భూములు కోల్పోయినటువంటి రైతులు ఇదే మాజీ మంత్రి అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు, మరి అక్కడ ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క బినామీలు ఒక ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేసి రైతుల యొక్క భూములను ద్వారా వచ్చినటువంటి పైసలు, అసలే పైసలు తక్కువ వచ్చినాయని చెప్తే ఆ డబ్బును కూడా మొత్తం కూడా ఆ ఫైనాన్స్ కంపెనీలో పెట్టుకొని ఇప్పటిదాకా కూడా రైతులను దోకా చేసినటువంటి పరిస్థితి. మీకు ₹2 వడ్డీ వసూలు చేసి ఇస్తామని చెప్పేసి రైతులు భూములు కోల్పోయినటువంటి డబ్బులను అందరినీ కూడా ఇదే ఫైనాన్స్ కంపెనీలో పెట్టించిన తర్వాత మొత్తం కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న అదే రైతులు ఆ కంపెనీ ప్రతినిధుల ఇంటి ముందర కూర్చొని ధర్నాలు చేసి మేము భూములు కోల్పోయినటువంటి రైతులము, మా భూముల పైసలు తీసుకొని ఈరోజు మీరు మీ యొక్క ఫైనాన్స్ కంపెనీలో పెట్టుకొని ఇప్పటిదాకా మాకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ముందు దానికి సమాధానం చెప్పండి. ఆ యొక్క కంపెనీలో ఉన్నటోళ్ళు ఎవరు, ఆ డైరెక్టర్లు ఎవరు, వాళ్ళకి మీకు సంబంధం ఏంటి అని దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళొక్కసారి మిమ్మల్ని పాలమూరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా కవితమ్మ గారి ఆధ్వర్యంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సాధిస్తాం. వెంటనే మీరు కనుక ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఖచ్చితంగా త్వరలోపల దసరా తర్వాత మా కవితమ్మ గారు చెప్పినట్లు మీరు కనుక పూర్తి చేయకపోతే మీ మెడలు వంచైనా కూడా పాదయాత్ర చేసి ఆ ప్రాజెక్టును సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.